అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చ క్రియ. ఎవరు ఆసక్తిరహితుడై చేయదగిన మంచి పనిని చేస్తారో, ఇంకా ఆ పనిని ఈశ్వర ప్రీతి కొరకు అర్పణం చేస్తారో అతడు సన్యాసి, అతడు యోగి. కేవలం దుస్తులు మార్చినంత మాత్రానే లేదా పనులు వదిలివేసినంతనే సన్యాసి కాజాలడు. పనులు చేస్తూ కూడా ఆ సన్యాసం మరియు యోగ ఫలితాన్ని పొందగలడు. ఈ మాట కృష్ణుడు అన్నాడు. ఎక్కడెక్కడ మీకు మీ పనులలో విసుగు లేక అలుపు వచ్చినా అక్కడ మీ పని మీ కొరకు భారంగా తయారవుతుంది. కానీ పనిలో ఎప్పుడైతే యోగం కలుస్తుందో, పనిలో ఎప్పుడైతే అనాసక్త యోగం కలుస్తుందో అప్పుడు ఆ పని మిమ్మల్ని బంధనాల నుండి ముక్తి కలిగించడంలో సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. మీరు బ్యాంకు నడుపుతుంటారు, బాగా నడపండి. ఒక బ్యాంకు నడపడమే కాదు, 10 నడపండి, ఏం పర్వాలేదు. క్రిస్టియన్ మతంలో మరియు హిందూ మతంలో ఒక మాటలో ఎంతో వ్యత్యాసం ఉంది. శ్రద్ధగా వినండి. క్రిస్టియన్ మతం ఏమంటుందంటే సూది రంధ్రంలో నుంచి ఒంటె పోగలుగుతుంది, కానీ సేఠులు భగవంతుని సభలోకి చేరుకోలేరు, పాస్ కాలేరు. హిందూ ధర్మం అంటుంది మరి ఎవరు సేఠులో ఇంకా ఎవరి వద్ద పవిత్రత సత్కార్యాలు ఉన్నాయో వారు భగవంతునికి అతి ప్రియతములు. అందుకే భగవంతుడు తన ప్రియ యోగులకు సేఠు మరియు ధర్మాత్ముల ఇళ్లలో జన్మనిస్తాడు. హిందూ ధర్మం అంటుంది ఏ సేఠుల వద్ద సత్సంగం సత్కార్యాలు ఉన్నాయో ఆ సేఠులు భగవంతునికి విశేషమైన ప్రియతములు. శుచినాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోపి జాయతే అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం. నా కీర్తనలు చేస్తూ చేస్తూ యాత్ర పూర్తి కాకుండా అతడు చనిపోయినట్లయితే అతడికి స్వర్గం యొక్క సుఖం ఉచితంగా లభిస్తుంది. అధికంగా భజన చేసినట్లయితే బ్రహ్మలోక వైభవాన్ని అనుభవిస్తాడు. మళ్ళీ శుచినాం శ్రీమతాం గేహే, పవిత్రమైన శ్రీమంతుల ఇంటిలో నా భక్తుడికి జన్మను కలిగిస్తాను. ఒకవేళ భగవంతునికి ధనవంతుల ఎడ ఎలర్జీ ఉన్నట్లయితే తన ప్రియమైన భక్తులకు ధనవంతుని ఇంటిలో ఎందుకు జన్మను కలిగిస్తాడు? జయరామ్జీకి. హిందూజా కంపెనీ చప్పట్లు కొట్టండి. నారాయణో హరి, నారాయణో హరి. బుద్ధునికి ఎలా జన్మను కలిగిస్తాడు? సామ్రాట్ ఇంటిలో. ఇంకా నాకు భగవంతుడు నగరసేటు ఇంటిలో ఎందుకు జన్మనిస్తాడు ఒకవేళ ఈశ్వరునికి ఎలర్జీ ఉన్నట్లయితే? మా యొక్క జన్మ జరగడానికి ముందే మా తండ్రి గారి వద్దకి ఒక వ్యాపారి ఒక పెద్ద ఉయ్యల ఇవ్వడానికి వచ్చాడు. అన్నాడు, మీరు స్వీకరించండి. మా తండ్రి గారు అన్నారు, మాకేం లోటు లేదు, మేము క్షత్రియులము, దానం తీసుకోవడానికి మాకు అధికారం లేదు. అతనన్నాడు, ఇది దానం కాదు. రాత్రి నాకు కల్లో అద్భుతమైన ప్రేరణ కలిగింది, మీ ఇంట్లో ఎవరో బాలుడు జన్మించబోతున్నాడని. తండ్రి గారు అన్నారు, నీకెలా తెలిసింది? అన్నాడు, నాకు కల వచ్చింది. మేము జన్మించకముందే వ్యాపారి ద్వారా ఊయల ఊగడానికి ఇచ్చి వెళతాడు, పంపిస్తాడు. అతనికి ఎంత ప్రేమ ఉందో తన భక్తుని ఎడల ఆ శ్రీమాన్ భక్తుని ఎడల. మనమంతా అమ్మ ఒడిలోకి రాకముందే అమ్మ శరీరంలో పాలు తయారు చేసేవాడు. ఎంతగా మన గురించి ధ్యాస పెట్టుకుంటాడో. ఎంతైనా త్రాగు, ఎప్పుడైనా తాగు, ముఖం తిప్పుకో. ఎంగిలైందిగా భావించరు, శుద్ధం కానిదిగా భావించరు. పాడైపోవడం అనేది ఉండదు, అపవిత్రంగా భావించడం జరగదు. ఫ్రిడ్జ్ అయినా, బాటిల్ అయినా, ప్యాకెట్ బాబ్ అయినా సరే ఒకసారి తెరిస్తే ఇది పాడైపోతుంది. 10 రోజులు, 15 రోజులు, నెల నిలువ ఉండదు. కానీ ఇదైతే అమ్మ శరీరంలో ఎలాంటి పాలు ఎప్పుడు అనుకుంటే తాగు, ముఖం తిప్పుకున్నావు అంటే చాలు, స్వచ్ఛానికి స్వచ్ఛమే. ఎంత సుందరమైన ఏర్పాటిది. అలాంటి భగవంతుని కొరకు ఎవరి వద్ద సమయం లేదో అతడి అదృష్టాన్ని శాస్త్రాలు ధిక్కరిస్తాయి. మనుష్య రూపే మృగాశ్చరన్. వారు మనుష్య రూపంలోని మృగాలు. ఎలాగైతే పశువులు పచ్చపచ్చని గడ్డిని తినడంలో నిమగ్నం అయిపోతాయో ఆ విధంగానే వారు ప్రాపంచిక ఐహిక వస్తువుల్లో నిమగ్నం అయిపోతారు. మృగాలకి ఆ చింత, వేటగాడు బాణం వేస్తాడు, అది మరణిస్తుంది. ఆ విధంగానే లోకులకి చింత, మృత్యువు పట్టుకుంటుంది. ఇక అంతా ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతారు.